పాత వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే పిఠాపురంలో జనసేనలో చేరుతున్నాడు. జనసేనే జీరో అయిపోతే జనసేనే బీజేపీ తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మరి మీరెళ్ళి జనసేనలో చేరుతానంటారేంటి? సామెత ఉంది, నాగుపాము నోట్లో కప్ప ఉందాడు పెద్దది, ఇంకా ఎనీ మినిట్ ఈ కప్ప చనిపోద్ది. ఆ కప్ప కళ్ళకి ఎదురుగా పురుగు తిరుగుతుందట. ఈ కప్ప ఆ పురుగుని మింగడానికి ప్రయత్నిస్తుంది. సుఖమే ఉంది. జనసేనే చనిపోయింది. ప్రజారాజ్యం కాంగ్రెస్లో ఎలాగో జనసేన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది. ఓపెన్గా, సీక్రెట్గా కాదు. పోని అలాంటి జనసేన పార్టీలో బుద్ధున్నోడు ఎవడైనా చేరుతాడా? జనసేనలో ఉన్న గొప్ప నాయకులు అందరూ ఇంక్లూడింగ్ జేడీ లక్ష్మీనారాయణ గారు అందరూ బయటకు వచ్చేసారు. స్వరాజ్యం ఏదో, అది కుటుంబ పార్టీ, అది అగ్రవర్ణ పార్టీ, అది బ్రాహ్మణ పార్టీ, అది ఆర్ఎస్ఎస్ పార్టీ, అది విహెచ్పి పార్టీ. 2 తెలుగు రాష్ట్రాల్ని సర్వనాశనం చేయడానికే ఇప్పుడున్న వాళ్ళందరినీ జైల్లో పెడతామని చెప్పో లేదో పెట్టో బీజేపీ ఆడుతున్న డ్రామా నాటకం. నేను చెప్పిన 100లో 100 జరిగాయి, ఇది కూడా జరగబోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే మధు యాస్కి గారు నిన్న ఎంత చక్కగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, ఇది రెడ్డిల పార్టీ అని. ఎంత సీనియర్ లీడర్ ఆయన. మరి అలా మాట్లాడడం ఎందుకు? రండి, గద్దరన్నలాగా మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోషేలాగా. ఇంకా ఇతర పార్టీలు మన బీసీలకు ఎందుకు? మళ్ళీ ఎవడో వాడు కొత్తోడు ఏదో బుడ్డోడు వాడు పుట్టాడు ఆడు పార్టీ పెడతాడట. ఆడి దగ్గర 10 కోట్లు కూడా లేవు. ఈ మధ్యని కాంగ్రెస్ వాళ్ళు ఆయన సస్పెండ్ చేసి ఇస్తే, అరే బాబు, ఈటీవీ రామోజీ గారే చంద్రబాబుతో గొడవైనప్పుడు లోక్సత్తా పార్టీ పెద్ద ఆయనతో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పార్టీ పెడితే క్లోజ్ అయిపోయింది. జేడీ లక్ష్మణారాయణ పార్టీ క్లోజ్ అయిపోయింది, చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోయింది, కోదండరామ్ పార్టీ క్లోజ్ అయిపోయింది, శర్మిల పార్టీ క్లోజ్ అయిపోయింది. ఒక పార్టీ అయినా ఇంకా మిగిలిందా మనది? తప్ప మన లైఫ్లో క్లోజ్ అవ్వదు. మన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. సర్వే చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళి. ఇంకా మిగిలింది ఒక్క కేపాలే. అప్పుడు నేను ట్రంప్కి అడ్వైజ్ ఇచ్చినప్పుడు 2016లో చెప్పాను, నీకు 16 మంది ఉన్నారు, 1 by 1 నాకౌట్ చేసేసాయి. ఆర్ఎస్ ప్రవీణ్ రోజు కేసీఆర్ని తిట్టాడు, ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది. సిపిఐ సిపిఎంలు మంచి పార్టీలు కానీ అవి క్లోజ్ అయిపోయాయి. ఇంకెవరు మిగిలేరు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి బానిసలు అయిపోయి. ప్రత్యామ్నాయం ఎవరు? ఈ బీజేపీ బి పార్టీలైనా కాంగ్రెస్కి క్లియర్గా కనబడుతుందా లేదా? రేవంత్ రెడ్డి బీజేపీని మరలా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించినప్పుడు నా మాట నమ్మండి. అప్పుడేనా రేవంత్ రెడ్డి బీజేపీ బి పార్టీ, కేసీఆర్ కేటీఆర్ బీజేపీ బి పార్టీ. అందుకే వాళ్ళు పోటీయే చేయట్లేదు. లేవనంటే జైల్లో పెడతా. కవితను పెట్టాం కదా, తండ్రి కొడుకులు ఇద్దరిని పెడతాం. దమ్ముంటే కేపాలు పెట్టండి. ఎందుకు? జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారట. అది నాకు తెలియదు. అదే నిజమైతే నేను జైలుకి వెళ్ళడానికి రెడీ. ప్రజల కొరకు. తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, ఆ ఎన్టీ రామారావు మన హీరో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పెట్టి 202 సీట్లు కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఆయనకి, ఆ మహానుభావుడికి. ఇప్పుడున్న ప్యాకేజ్ స్టార్లకు కాదు, ఇప్పుడు నెక్స్ట్ మనదే. ఎప్పుడు మీరు ప్రజాశాంతి పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీలందరూ ఇక్కడికి ఎంతమంది బీసీ నాయకులు వస్తున్నారు, మాజీ ఎంపీలు వస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కనీసం ఒక 10 మంది వచ్చారు ఇక్కడ. ప్రెసెంట్, పాస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మీడియాలోకి రానంటున్నారు. ఎందుకు? మీరు ఫైట్ చేయండి సార్,
మీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది సార్, మేమంతా మీతోనే ఉంటాం సార్, ఎలక్షన్ ముందు వచ్చి జాయిన్ అయిపోతాం సార్. రండి, కలిసి పోరాడదాం, రాజ్యాధికారం సాధిద్దాం. బీజేపీ బి పార్టీలైన తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ బి పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనని చిత్తుగా వైసీపీని చిత్తుగా ఓడిద్దాం. మనం ఒక్కరమే బీజేపీకి ప్రత్యామ్నాయం ఈ బి పార్టీలు ఓడించడానికి. చదువున్న వారందరూ, తెలివైన వారందరూ, పౌరుషం ఉన్నవారందరూ, కుటుంబ కుల పాలన అంతం చేద్దాం అన్నవారందరూ, బిఆర్ అంబేద్కర్ బీజం ఉన్నవారందరూ, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలన్న వారందరూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న వారందరూ, నిరుద్యోగులకు కోట్ల మందికి ఉద్యోగం ఇద్దామన్నారు అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. 7569441275 గ్రూపులు ఇంకా పెట్టేయండి. ఇప్పటికి 96 లక్షల కోటి మంది దాటిపోయారు.